సింగర్ మంగ్లీ అనవసరమైనటువంటి వివాదం. ఏదో అలాగని బీభత్సమైన తప్పులు ఏం చేయలేదు. వాళ్ళ బ్రదరు తన బర్త్డే పార్టీ పెట్టాడు. అయితే ఆ బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో ఇండివిజువల్గా పెట్టుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలన్న కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వీటి మూలంగా ఇకపైన ఎవరైనా సెలబ్రిటీలు బర్త్డే జరుపుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం బెటర్. నెంబర్ 1, అక్కడ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి అక్కడ విదేశీ మద్యం వాడారు, ప్లస్ పెద్ద ఎత్తున డీజే సౌండ్ పెట్టుకున్నారు కాబట్టి కేసు పెట్టారు. వాస్తవంగా అయితే కేసు పెట్టదగ్గ ఇష్యూనే కాదు. ఫామ్ హౌస్ లోపల వాళ్ళు ఎంత పెద్ద సౌండ్ పెట్టుకుని వింటే వాళ్ళకేంటి ప్రాబ్లం? కొంచెం చుట్టుపక్కల ఏమైనా జనావాసాలు ఉన్నాయంటే కూడా కాదు. కానీ ఎలాగో రైడ్ చేశాం కాబట్టి కేసు పెట్టాలన్న కోణంలో ఇప్పుడు అందులో వాళ్ళ బ్రదర్కి అందరికీ అక్కడ డ్రగ్స్ టెస్టులు చేస్తే గంజాయి వాడాడని చెప్పి వాళ్ళ బ్రదర్కి సంబంధించి ఎవరో దామోదర్ రెడ్డి దొరికారట. తనది మాత్రం గంజాయి కేసు. అయితే అక్కడ అందరికీ గంజాయి పంచడమో లేకపోతే డ్రగ్స్ ఏమీ వాడలేదు. అది ఉంటే కనుక ఇంకా రచ్చ వేరేగా ఉండేది. ఇప్పుడు ఇక దీంతో ఓన్లీ పర్మిషన్ తీసుకోలేదన్నది, ప్లస్ వాళ్ళ బ్రదర్కి అదే పర్మిషన్ తీసుకోలేనందుకు గాను వాళ్ళ బ్రదర్ శివరామకృష్ణ మీద కేసు పెట్టారు. అట్లాగే ఆమె అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి వాడుతూ గంజాయి పాజిటివ్ వచ్చింది కాబట్టి అతని మీద కేసు పెట్టారు. ఇది ప్రస్తుతం అయితే అమ్మాయి ఆధ్యాత్మిక పాటలు అవి పాడుతుంది కదా, ఇట్లాగా మందు పార్టీ పెట్టుకోవచ్చా, ఇలాంటి పాటలు పాడడం అనేటువంటిది ఆవిడకి సంబంధించినటువంటి వృత్తి. అదే సందర్భంలో మద్యం సేవించడం అనేటటువంటి దాన్ని ఎవడూ బ్యాన్ చేయలేదు. విదేశీ మద్యానికి సంబంధించి అనుమతి ఉందా లేదా అంటే విదేశాల నుంచి తెచ్చుకునేటప్పుడు ఎంత తెచ్చుకోవాలో ఒక లెక్క ఉంటుంది. అది నలుగురు దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు లెక్క చూపెట్టుకోవచ్చు కావాలనుకుంటే కనుక. అక్కడ ఉన్న 50 మందే ఉన్నారట, 50 మంది తలా 2 బాటిల్ లెక్కేసుకుంటే సరిపోయేది మేము తెప్పించుకున్నామంటే. అయితే విదేశీ మద్యానికి సంబంధించి కొనుగోలుకి బిల్లు ఉందా లేదా అన్నటువంటి పాయింట్ని చూసుకుంటే అయిపోతుంది. బీభత్సమైన అంశం కాదు, కానీ సెలబ్రిటీ కాబట్టి ఇక వెంటాడతారు, వేటాడతారు, కాస్త విమర్శించాడు. ఆ మీద ఆల్రెడీ కాస్త హిందుత్వగా ఉందన్నటువంటి కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని కూడా తీర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది.